सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु हर के संगी कंचन वरण विराज सुरेश आनन कुंडल सोन केसरी नंदन तेज प्रताप जगबंदन काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंका जरावा प्रेम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय संजीव प्रिय भाई सहस वदन तुमरो यश गावे अस कई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीश नारदान जहाते कवि कोविद कई राम मिलाय राजपद भिन्न तुमरो मंत्र विभीषण दिलांगी गए अचरज नाय दुर्गम काज जगत के जेते सुगमानुग्रह तुम्हें तुम रखवारे ओतनाज्ञा बिन पैसारे सब सुख लय तुम काम भूत पिशाच निकट नहीं आवे महावीर जप नाम सुनावे मासई रोग हरावे अनकम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा इनके काज सत्कार हो रघु जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई संकट कटई मिटई सब पीरा जो सुमेरा की जय नाद हृदय महडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहिता हृदय बसौ सुराभू राजपद मंत्र विभीषण मामा लंकेश्वर भय सब जगे दुर्गम काज जगत के जेते मानोग्रह तुम देते राम दुआरे तुम रखे तनहा बिनु पै जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे అభిషేకం అయితేనే బొట్టు పెట్టినట్టున్నారు మంచాడు ఉండే అయ్యా కాలేదట గౌరీశ తులసీదాస నాథ హృదయ మహదేవ పవన తనయ మూర్తి రో రామ లఖన సీతా కవర్ అవుతలేదు అన్న నువ్వు వెనక్కి వెళ్ళు కుర్చీ తీసుకున్నావు కొద్ది వెనక్కి వెళ్ళు మామ ఏ మామ ఏ మామ వినోద్జీ రమ్మన్నప్పుడు రావాలి नमः शिवाय आज के इस आनंद की सत्य सनातन वैदिक धर्म की भारत माता की जय श्री राम जय श्री राम जय जय श्री राम जय जय श्री राम మాట్లాడొద్దు మాట్లాడొద్దు వాయిస్ కొద్దిగా వాల్యూమ్ పెంచాడు సమాజంలో ఉన్నటువంటి సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని తెలియజేయాలనేటువంటి సత్సంకల్పం చేత 33 కోట్ల దేవతలు ఏదైతే ఉందో వాటన్నిటినీ పరిచయం చేయడానికి కేని పీఠం యొక్క ధర్మ ప్రచారానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి పూజ్య శ్రీ 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 ఆనంద సరస్వతి స్వామి అయితే 33 కోట్ల దేవతలను పుణ్యం ఉంటుంది అనే దృష్టికోణంతో ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ సీతారాంగా అనేక కష్టాలను అనుభవించినటువంటి వారు. గతంలో అతను నా దగ్గరికి వచ్చి నా యొక్క పరిస్థితి ఇట్లా ఉంది, ఏం చేయమంటారని అడిగినప్పుడు ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి ముబారక్ నగర్ దగ్గర ఉన్నటువంటి అకూర నరసింహస్వామి దేవాలయానికి నా ప్రేతన గారికి కొద్దిగా సహకరించి ఆ యొక్క గోశాలను నిలబెట్టండి, అక్కడ అంతా ఏదైతుందో
ఆ బీరు బ్రాండ్ విస్కీలు తాగేటటువంటి బాటలు ఉన్నాయి, శుద్ధి చేయమని అతని యొక్క పరిస్థితిని గమనించి కొన్ని ఆవులను ఇచ్చి అక్కడ ఉండమని చెప్పాం. అతను ఎక్కడైతే అడుగు పెట్టాడో ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోవులని కాచి గోవర్ధనగిరిని రక్షించినటువంటి పద్ధతిలో, గోవర్ధనగిరి ద్వారా రక్షించినటువంటి పద్ధతిలో శ్రీనివాస గారు అట్లా వచ్చారు. అక్కడ కొంతమంది స్వార్థంతో ఇబ్బందులు వచ్చినా కానీ అక్కడ ఇబ్బందులు వచ్చినాయి అన్న ఏం చేయాలనేటువంటి విషయం అడిగినప్పుడు ఇక్కడ ఈ యొక్క ఊరుకు సంబంధించినటువంటి పెద్దలను అందరినీ కలవమని చెప్పాం. కలిశారు, మీరందరూ సహకరించారు. ఇప్పుడు వారిని రక్షించుకొని ఈ గోశాలని ఈ దేశంలో నలుమూలలో తీసుకెళ్లేటటువంటి పరిస్థితి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ గ్రామంలో వాళ్ళకు ఉంది. అయినా వ్యక్తిగతంగా వచ్చేటటువంటిది కాదు. ఈ యొక్క కంచె కానీ ఇవన్నీ కానీ ఎవరి యొక్క నేతృత్వంలో, మీ యొక్క నేతృత్వంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీనికి ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి శ్రీనివాస స్వామిని అక్కడ ఉంచడం జరిగింది. కాబట్టి ఒక పేరుతో ప్రతిష్టతో కాదు, 84 లక్షల జీవరాశుల తర్వాత ఉత్తమమైనటువంటి ఈ మానవ జన్మలో ఒక మంచి పని చేసిపోయినట్టయితే వచ్చే జన్మలో మంచి జన్మ వస్తుందనే దృష్టికోణంతో మానవ జన్మ చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ జన్మల్లో మనం ఏది చేసుకుంటామో అది మనం వెంబడి వస్తుంది. మనం ఇక్కడ చూస్తున్నాం అనేక కోతులు, కుక్కలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎవరో కాదు, మనమే. ఒకప్పుడు ఆ జన్మల్లో సరిగ్గా చేసుకోలేనటువంటి కారణాన ఈ జన్మల్లో ఇవన్నీ అనుభవిస్తున్నటువంటి వాళ్ళము. కాబట్టి మనం ఆ విధంగా అనుభవించకుండా నరుడు నారాయణుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు మానవుడుగా ఎత్తి వ్యక్తిగతమైంది కాదు, ఇది గ్రామానికి సంబంధించింది. గ్రామం వాళ్ళందరూ కూడా స్వామీజీని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వామీజీ అంటే ఒక్కడే అనుకుంటున్నారు. ఒక స్వామీజీ వెనకాల అనేక మంది సాధు సంతుల యొక్క అండ ఉంది. ఇప్పుడు డిసెంబర్ 22వ తేదీ నాడు తెలంగాణ సాధు సమ్మేళనం జరగబోతుంది బీరంగూడలో. ఆ యొక్క కార్యక్రమంలో కూడా వారు కూడా ఉండబోతున్నారు. ఈ విధంగా వారికి ఉన్నటువంటి స్థానము దినదినం వారు ఉన్నారు అంటే ఈ గ్రామం అంతా అక్కడ ఉన్నట్టే. ఈ గ్రామం అంతా మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా పరిచయమైనట్టే. ఒకసారి చిన్నాపూర్ని ఎవరైనా గుర్తుపెట్టారంటే ఏం లేదు, చిన్నాపూర్ ఉందంటే ఉన్నదని. కానీ ఇవాళ చిన్నాపూర్ అంటే దత్తాశ్రమం ఉంది, గోశాల ఉంది. ఆ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారని మీ ఊరికి పేరుస్తుంది. కాబట్టి ఆ పేరును రక్షించుకోండి. ఆ దృష్టికోణంతో ఆయన అదే విధంగా ముందుకు వెళ్ళవలసినటువంటి స్థితి దృష్టికోణంతో వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మన గ్రామాన్ని రక్షించుకోవాలి. ఇవాళ అనేక రకాలైనటువంటి వ్యక్తులు మనకు తెలియకుండానే మన ఊర్లలో ప్రవేశించి మన ధర్మాన్ని పక్కదోవ పట్టించేటటువంటి వాళ్ళు ఉన్నారు. దేవాలయం ఆధారంగా, గోశాల ఆధారంగా ఆ గ్రామాన్ని రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ దిశగా లేకపోయినట్టయితే చనిపోయినప్పుడు అది బొందబెట్టినటువంటిదా. ఆ బొందబెట్టినటువంటిది ఏదైతుందో దాని మీద వెళ్ళి మనం చెత్తరు కట్టుకున్నాం, కొబ్బరికాయలు పెడుతున్నాం, పూలదండలు వేస్తున్నాం, కృషి కందూరు అంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. అది బొందనా లేకపోతే ఏంది మీద మన తాతదా, మన ముత్తాతదా, అది ఎవడు ఏం కథ మనకు తెలియదు. కానీ మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం, మనం ఇవన్నీ చేస్తున్నాం. దానికి తోడు అలాలంటున్నాం. అలాలని పోయించిన తర్వాత ఆ రక్తంలో వాడు ఉమ్మేస్తాడు. వారానికి ఒకసారి దానం చేయనుడు ఆ ఉమ్మేస్తే దాన్ని తీసుకొచ్చి మనం వంట చేసుకుని మంచిగా అరే ఇది నల్ల అయిపోయింది అని చెప్పి వంట చేసుకుని తింటున్నాం. కాబట్టి మన తాత ముత్తాతలకు సంబంధించింది ఏదైతే ఉందో ఆ తాత ముత్తాతలకు సంబంధించిన గోరి దగ్గరికి తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఒక పూలదండ వేయండి. అక్కడ మనం ఏమి తిన్నానో ఆ పదార్థాలు శాకాహారంతో తినండి. ఆ విధంగా మన యొక్క ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన తాత ముత్తాతలే మాకు తాతల నుంచి వస్తున్నది అట్లనే కొనసాగుతుంది. అట్లా కొనసాగుతుందంటే మన తాత ముత్తాతలు ఏదైతుందో కలిపెట్టి అన్నం వండి చిప్పి పెట్టి ఆరబెట్టుకొని 3 రోజులైనా ఖరాబ్ కాకుండా ఉన్నటువంటి మరి ఉండేది.
కాబట్టి ఆ దృష్టికోణంతో ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా లవ్ జిహాద్ పేరు మీద హిందూ ధర్మాన్ని, మన సనాతనమైన ధర్మాన్ని నాశనం చేసేటటువంటి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దిశలో మనం అందరూ కూడా ప్రయాణిద్దామని ఈ గోశాలను ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి మీ అందరికీ మన అందరికీ ఈ భగవంతుని యొక్క కృప ఇళ్ళవేళలో ఉండాలి. వాసులు నాకు తెలుగుంత రాదు, కానీ కొద్ది తెలుగులో చెప్తాను. గౌమాత ఎక్కడ ఉంటది అక్కడే దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటే వాళ్ళకి జీవితంలో ఏ కష్టం రాదు. అది చిన్నప్పుడు వాళ్ళకి భాగ్యం. మీ జాగానే గౌశాల ఉన్నది. అది ఒక గొప్ప మాట. ఎందుకంటే అంత మీరు చిన్నప్పుడు వాసులు అంతా ఏ ఆశీర్వాదం మీకు దేవుడు ఇచ్చాడు. మీ ఇంటి దగ్గరనే గౌశాల వచ్చింది. మన మీ ధర్మం ఏంటి అంటే మనము గౌరక్ష చేయాలి. గోవు అంతా ఉన్నాడు, గోవు కోస్తా ఉన్నాడు, కానీ మనం రక్షిస్తే కోసేవాడికి ఆవు దొరకది. అయితే మనం ఒకటే సంకల్పం చేయాలి, గౌ రక్షించాలి. గౌ రక్షించాలి అంటే ఎట్లా రక్షించాలి? మన ప్రతి ఇంటిలో 2-3 ఆవు పెట్టుడు ఇప్పుడు మనకి చాలా ఉండదు. ఊర్లో ఉంటే కానీ సిటీలో ఉండదు. అయితే ఇటువంటి గౌశాలలు నిర్మించాలి. నిర్మించే వారికి మనము సహాయం చేయాలి. వాళ్ళకి మనము ఆర్థిక రూపం, శ్రమిక రూపం, గడ్డితోని, చున్నితోని ఏమైనా సహాయం చేస్తే వాళ్ళు శ్రీనివాస్ చారి అటువంటి మనుషులు ముందు వచ్చి గౌశాల నిర్మిస్తాడు, సేవాభావం చేస్తాడు. అది మన కర్మం, అది మన ధర్మం. ఇంకా ఇక్కడ టైం లేదు. కానీ గౌరక్ష మానవ సేవ తర్వాత పెద్ద సేవ ఏంటంటే గౌమాత సేవ. వాళ్ళతో ఎందుకు అన్ని వస్తువులు పని వచ్చేవారు గౌశాలది, గోమాతది. ఒక్కొక్క పెండ కానీ మూత్రం కానీ ఏమని కానీ మనకి మన हेल्थ కూడా అన్నిటికీ పాలుతోని. तो इधे बोलने का मतलब यही है कि हम गायों की सेवा करना, हम हमारे घर में गौ नहीं पाल सकते तो जो पाल रहे हैं उनको हम आर्थिक रूप से, शारीरिक रूप से उनको समर्थन करना, साथ देना. जय गौ माता. और मुझे बोलने समर्पित कार्यकर्ता వాళ్ళ జీవనం వాళ్ళు గౌ సేవ నుంచి అర్పించేశారు. వాళ్ళ గురించి ఒకసారి చప్పుడు కొట్టండి. మళ్ళా మనం ఒక సంకల్పం ఈరోజు తీసుకోవాలా. వాళ్ళు చేస్తున్న ధర్మంకి మనం వెనుక ఉండి సాయం ఉండి మన చిన్నవారు వాసులతో, మన నిజామాబాద్ వాసులు కూడా, మా మార్వాడి సమాజ తరఫు నుంచి కూడా వాళ్ళకి మేము సాయం చేస్తూ ఉంటూ సెలవు తీసుకున్నట్టు. జై శ్రీ మహాకాల్, జై శ్రీ మహాకాల్, జై శ్రీ మహాకాల్, జై శ్రీ మహాకాల్. पीछे वाले हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव. आज का दिन बहुत ही सुंदर है. आज हमें यहाँ श्रीनिवास महाराज जी गौधन के लिए अपना जीवन त्याग दिया, और जीवन त्यागने से इस पहाड़ पर एकदम गोनंदन बन गया. हिंदी समझ में नहीं आती ना, कि इस जीवन को बहुत ही, क्योंकि 84 लाख यूनी घूमकर फिरकर यहाँ पर हम जन्म लेते हैं. जन्म लेने के बाद हम पहले जन्म लेते ही माता का दूध पीते हैं. उस दूध से ही हम बढ़ते हैं. पर जिन्हें माता का दूध नहीं मिलता उन्हें गौ माता का दूध पिलाया जाता है. और गौ माता का जो दूध है वो अमृत तुल्य है. क्योंकि आजकल के लोग समझ नहीं पाते दूध या गौमूत्र या गौमाता. गौमाता बोले तो क्या ये, क्योंकि आजकल खेड़े गांव में इधर देखा मैंने, पर शहरों में कहीं गौमाता नजर नहीं आती. नजर आती है तो वो केवल दलाल लोगों की आते हैं. वो यहाँ से लेके जाते हैं, सिटी में छोड़ देते हैं, और हमारे हिंदू लोग कहते हैं कि गौ माता है बोल के उन्हें जो भी है प्रसाद चढ़ाते हैं. पर वो
खाकर बड़े होते हैं, सांड के जैसे घूमते हैं, पर उनका कोई ध्यान नहीं देता, क्योंकि वो हमारे गौ माता उस लोगों ने धंधा बनाया और उन्हीं लोगों के गौ माता मोकाट हर शहर में घूमते हैं, क्योंकि हम विचार नहीं करते कि ऐसा धन है। ये गोधन पृथ्वी पर बहुत बड़ा समंदर में मंथन हुआ था, तब गौ माता निकली। तो गौ माता का ये हमारे एरिया के लोग या हमारे भारत देश के लोग कुछ समझ नहीं पाते, क्योंकि न समझने के लिए इनको शास्त्र का ज्ञान, गौ माता का विषय क्या जाने, क्योंकि आने वाले समय में हमारे भारत देश में ऐसी घटना घटने वाली है कि जैसे पिछले कोरोना आया तो उस कोरोना के लिए वैक्सीन के लिए लोग लाखों रुपए डाले। कितने? वैक्सीन के लिए लाखों रुपए डाले। आने वाले समय में ऐसी बीमारी आने वाली है, ऐसा वायरस आने वाला है, वो वायरस को अगर मिटाने का है तो केवल गौ माता के गोमूत्र से और दूध से ही मिट सकता है, नहीं तो वो बीमारी नहीं मिटेगी, क्योंकि लाखों लोग मरेंगे, क्योंकि गौ माता बहुत कम है हमारे देश में। कितने लोगों को गौ माता का गोमूत्र मिलेगा? इस चिन्नापुर में आने के लिए निजामाबाद से नहीं, कहीं और से लाइन लगानी पड़ेगी गौ माता का गोमूत्र लेने के लिए। देश में जहां जहां गौशाला है वहां पे लाइन लगानी पड़ेगी, तब भी गोमूत्र नहीं मिलेगा आपको, न दूध नहीं मिलेगा, क्योंकि उसके बगैर इंसान नहीं बचेगा। ये साधु का एक भाकित है, मैं आपको बता रहा हूँ। आने वाले समय में बहुत बड़ी बीमारी हमारे देश में, हमारे बाकी देशों के दुश्मनों ने हमारे भारत देश के हिंदुओं को मराने के लिए षड्यंत्र रचा है, और ये होने वाला है। इसलिए गौ माता को हमें ज्यादा से ज्यादा बचाना है, ज्यादा से ज्यादा गौ माता हमें गौशाला में लानी है बाहर से, और उनकी देखभाल करनी है। क्योंकि जैसे श्रीनिवास महाराज सर के कई लोग हमारे देश में हिंदू है, मुसलमान भी है, पर कई मुसलमान बहुत अच्छे हैं और कई मुसलमान तो हमारे देश को मिट्टी में मिलाने के लिए तुले हैं। आप सभी को बोल रहा हूं मेरे भाइयों, आप जागो। आप अगर अभी नहीं जागेंगे तो अगले समय में आप तो क्या, आपका पूरा कुटुंब सोए वाला दिखेगा, नास्ता नाबूद हो जाएगा, यहाँ कोई नहीं बचाने आएगा। पर उसका भी भगवान शिव जी ने आने वाले समय पे इतना अपने देशों पे, इस ब्रह्मांड में खतरा मंडरा रहा है, इसलिए उन्होंने भी तैयारी की है। भगवान विष्णु जी को आदेश दिया है कि विष्णु जी अब समय आ रहा है, आप जागो। आज तक धरती पर नहीं गए, मगर अब आपको धरती पर जाना पड़ेगा, क्योंकि कल्कि का अवतार लेके इन लोगों को सफाया करना पड़ेगा। जो हमारे देश में अधर्म है, अधर्मी है, जो धर्मों को ठेस पहुंचाते हैं, धर्मी लोगों को तकलीफ देते हैं। देखो आजकल तुम देखते हो मोबाइल पे, यूट्यूब पे, हमारे भारत के ही बीच में जैसे बांग्लादेश है, जैसे केरला है, इस देशों में साधु संतों पे बहुत अत्याचार हो रहे हैं महाराज, क्योंकि इन्हें मीट मांस खिलाया जा रहा है और मंदिरों में मीट मांस डाला जा रहा है। क्योंकि हमारे भारत में हमारी संख्या इतनी ज्यादा होने के बाद भी अगर ये लोग ऐसा करते हैं तो फिर हमारा आगे बचने का क्या है? आप सोचो, कोई भी हिंदू, जितने हमारे हिंदू भाई यहाँ है, हिंदू माताएं यहाँ है, हिंदू बहनें यहाँ है, पर हमारे घर में 36 कोटि देवताओं को विराजमान करते हैं, हम उनकी पूजा करते हैं, पर उनके लिए उनके अस्त्र शस्त्र हमारे घर में नहीं रखते हैं, क्योंकि हमें पता ही नहीं है। देखो दुनिया में सब लोग तैयारी कर रहे हैं, हमें भी तैयार होना चाहिए, शास्त्र भी पढ़ना चाहिए और शस्त्र का ज्ञान भी रखना चाहिए। तो इसके लिए हमें बल चाहिए, बल के लिए गौ माता चाहिए। गौ माता का दूध पीएंगे तो बल आएगा, बल आएगा तो हमारे पास ताकत आएगी, ताकत आए तो हम लड़ेंगे, नहीं तो फिर हम मरेंगे। देखो जीवन बड़ा सुख का जीवन है, दुख में डालना है तो हम अभी से
पूरी तैयारी करेंगे तो आगे हम नहीं, हमारा तो खत्म हो गया, हमारा एज 50-55 हो गया, आने वाले बच्चे हमारे, उनकी पीढ़ी का क्या होगा, इसके लिए आप लोगों को तैयार होना है। जब तक आप अभी तैयार नहीं होंगे तो फिर कभी तैयार नहीं होंगे, फिर मरो। ये क्या है, ये जमीन किसकी है, ये घर किसका है, आपके पास का पैसा किसका है? आप लोग जो घमंड कर रहे हो पैसे पे, किसके लिए कर रहे हो? हा? अगर गौ माता को लिए अपन चारा नहीं डालेंगे, गौ माता का कोई आहार नहीं लाएंगे, गौ माता की सेवा नहीं करेंगे, तो उस पैसा क्या काम का? क्योंकि आने वाले समय में बचाने वाली गौ माता ही है आपको, दूसरा कोई नहीं बचाने वाला। क्योंकि इस देश पे इतना खतरा मंडरा रहा है, तो भी हमारे हिंदू लोग सोए हुए हैं, कोई जागने को तैयार नहीं है। देखो हर जगह पे उनके स्कूलों में कई तरीके की शिक्षा दी जाती है, और हमारे हिंदू समाज में यहाँ कोई शास्त्र का ज्ञान नहीं दिया जाता है, क्योंकि लोग केवल पढ़ना जानते हैं। बस 10वीं 12वीं इंटर होने के बाद कोई जॉब मिला ठीक है, नहीं तो प्रदेश में जाने की सोचते हैं। अरे मूर्खों, प्रदेश में जाने से माँ बाप की क्या बीती ये आपको पता नहीं है। वहां जाके कुछ भी करते हैं, कोई भी काम करते हैं, पर इधर बड़पन बोलते हैं, मैं ये कंपनी में हूँ, ये बड़ा ऑफिसर हूँ, ऐसे कहते हैं। अरे हमारे देश में 16,051 शासन के फ्री में है, कोई करने को तैयार नहीं, कोई शासन दरबार में जाने को तैयार नहीं है। अगर जाएंगे तो तुम्हें मालूम पड़ेगा कि क्या है हमारे जीवन में, हमारे इस क्षेत्र में, इस खेती में कई योजनाएं फ्री की भी है, पर यहाँ के लोगों को क्या है, हमारे देश के सारे लोगों को आलसीपना है, ज्यादा है, क्योंकि काम करना कोई नहीं चाहता, केवल पैसा आना चाहता और आराम की जिंदगी गुजारना चाहता। यही हमारे देश का एक ये बन गया है, क्योंकि मेहनत करने को कोई तैयार नहीं है। अगर हम लोग मेहनत करेंगे, हम देश की सेवा भी करना चाहते हैं, तो इसके लिए हमें शास्त्र का ज्ञान आवश्यक है। शास्त्र जब तक हम शास्त्र नहीं पढ़ेंगे या किसी को शास्त्र का ज्ञान नहीं देंगे तो कुछ हो नहीं सकता। क्योंकि ऐसे ही मंदिरों में, मठों में, आश्रमों में आना चाहिए और शास्त्र का ज्ञान गुरु से लेना चाहिए, पर कोई किसी को समय नहीं है। आजकल हमारा परिवार, हमारे बच्चे, इसी के भीतर हम हमारा जीवन गुजारते हैं, लेकिन कोई भी आज तक कोई मंदिरों में जाके, कोई गुरुओं के पास जाके कोई ज्ञान लेने को तैयार नहीं है। क्योंकि जब तक हम आश्रमों में जाएंगे, मंदिरों में जाएंगे, शास्त्र का अध्ययन करेंगे, तब तक हमारा कुछ होने वाला नहीं है। अगर ऐसे ही हमारा जीवन चलता रहेगा तो आने वाले पीढ़ी को हम सामना भी नहीं कर पाएंगे। इसीलिए मैं कहता हूँ कि आप सभी गौ माता की सेवा करते समय यहाँ पर शास्त्र का ज्ञान मिले, शास्त्र से शस्त्र का भी ज्ञान ले, और अपने बच्चों को मोबाइल से दूर रखें। क्योंकि क्या है कि मोबाइल ऐसी एक चीज है, बहुत अच्छी तो है, पर उससे ज्यादा बहुत बड़ी खराब भी चीज वही है। इसलिए बच्चों से मोबाइल दूर रखे माताओं। आजकल बच्चा रोता है तो सब बच्चों के हाथ में मोबाइल थमा देते हैं और अपना कार्य करते हैं, क्योंकि उसी बच्चों के हाथ में मोबाइल की जगह अगर कोई गीता, रामायण या शिवमा पुराण थमाते तो बच्चा अपना होशियार होता। जो बच्चा शास्त्र जानता है वो देश पे राज करता है, जो बच्चा शास्त्र नहीं जानता वो गली में रहेगा, बस उसका काम ये है बड़ापन। जैसे बाप, देखो बुरा मत मानना, क्योंकि आज संसार में आप यहाँ लोग बहुत शराब पीते हैं, बहुत लोग वो सिंधी पीते हैं, वो पीने से बच्चे लोग वही देखते हैं कि मेरे पिताजी क्या कर रहे हैं, सवेरे सवेरे गिलास है, चम्मू है, वो फिर वो भी वही देखेगा, वही सुनेगा और वही पढ़ेगा, फिर बाद में वो काम वही करेगा। क्योंकि वो शास्त्र नहीं पढ़ते, केवल हाथ में बॉटल और गिलास। ये बड़ा हमारे बच्चों के लिए धोखादायक है, नुकसान है। हमारा जीवन तो खराब हो गया, लेकिन बच्चों का जीवन आप मत खराब करो। अगर आपको पीना है तो कोई एक रूम में, बंद रूम में आप पियो, बच्चों के सामने ऐसी चीजें मत करो। बच्चों को दुकान को भेज के कोई सिगारेट या कोई शराब या कोई ऐसी जो नशीले पदार्थ है ये मत मंगाओ। पर हमारे लोग सुनते हैं पर करते नहीं है। देखो मैं आपको इतना ही कहना चाहता हूँ कि जीवन बड़ा सुंदर है, क्योंकि हम आज गौ माता के प्रति यहाँ बड़ा भाव रखकर सभी जन आए हैं, गौ माता की सेवा करते हैं। ऐसे ही सेवा करो, और गौ माता की जो जो व्यक्ति सेवा करता है उनके दुख दर्द दूर होते हैं। सच में कहता हूँ कि गौ माता को एक रोटी, उसके ऊपर थोड़ा सा गुड़ और तेना लगा के देने से आपका कर्ज पूरा उतर जाता है।
आप समझ लो इस बात को। తెలుగులో చెప్పండి, తెలుగు ట్రాన్స్లేట్ కరు తెలుగులో. మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఆధారమైనటువంటి గోమాతకి ఎవరైతే పూజిస్తుంటారో, గోమాతను ఎవరైతే రక్షిస్తుంటారో, గోమాతకి ఎవరైతే దాన పెడుతుంటారో వాళ్ళందరినీ, ఆ కుటుంబాన్ని పూర్వకాలంలో మనకు రక్షించింది. ప్రతి ఇంటిలో కూడా ఈ పూర్వకాలంలో ఇంటింటికి గోమాతలు ఉండేటివి. ఇవాళ గోమాతలని గోశాలలో చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గోమాతను రక్షిద్దాం. ఆ రక్షించినటువంటి కారణాన మన యొక్క కుటుంబము, మన వంశము రక్షించడానికి ఆధారం అవుతుంది. దీని ఆధారంగా దేశం కూడా రక్షించబడుతుంది. ఏ దేశంలో అయితే గోమాతను రక్షిస్తారో, ఏ దేశంలో అయితే స్త్రీని గౌరవిస్తుంటారో ఆ దేశం ఉన్నతమైనటువంటి స్థితికి పోయేటటువంటి ధర్మం ఏదైనా ఉన్నదంటే సనాతనమైనటువంటి హిందూ ధర్మం అనే విషయాన్ని వారు స్వామీజీ గుర్తు చేశారు. గోధుమ పిండితో కానీ, జొన్న పిండితో కానీ, సజ్జలు కానీ మీ శక్తిని బట్టి ఒక రొట్టె తీసుకుని దాంట్లో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి వీలైతే కొద్దిగా లైట్గా ఉప్పేసి గోమాతకు తినిపియండి. సర్వదేవతల నిలయం గోమాత అని స్వామీజీ చెప్తున్నారు. మీరు సృష్టిలో ఎన్ని ప్రాణులు చూసినా కానీ గోవు యొక్క మూపురం ఉంటుంది కదా, ఇట్లా మన దేశవాళీ గోవులకి పైన ఏదైతే ఉందో ఇట్లా మూపురం ఉంటుంది. మన కంద జెర్సీ ఆవులకు ఉండదు. అయితే ఈ మూపురం ఉన్న ఆవు ఏదైతే ఉందో దానికి సూర్యకేతు నాడి అని ఒక నాడి ఉంటుంది. ఆ సూర్యకేతు నాడి కేవలం భారతదేశంలో ఉన్న దేశీయ ఆవులకే ఉంటుంది. దీని ఫంక్షన్ ఏంటంటే ప్రపంచంలో ఏ ప్రాణికి ఉండదు. ఏ ప్రాణి యొక్క మలమూత్రాలని మనం వాడం, అవునా? గోవు యొక్క ఆవు పేడని, ఆవు పంచడం అంటాం, ఔషధంలో కూడా వాడతాం. ఆవు పేడ ప్రతిరోజు ఎవరైతే సేవకులు తీస్తారో మన అరచేతుల్లో ఉన్న ఏదైతే ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, నాడీ చివర్లు తగలటం వల్ల క్యాన్సర్ వ్యాధి కూడా రాదని చెప్పి వైజ్ఞానికులు చెప్తున్నారు, అవునా? గోమాతకి మన రాజు దీక్షిత్ గారు, ఈరోజు రాజు దీక్షిత్ గారి పుణ్యతిథి. గోమాతకి రాజు దీక్షిత్ గారు ఆర్సెనిక్ అనే విషాన్ని 6 సంవత్సరాలు ఇచ్చారు కంటిన్యూగా. 6 సంవత్సరాలు ఉదయం సాయంత్రం కూడా ఆర్సెనిక్ బోల్కే జహర్ అప్పుతో మాలూమ్ ఆర్సెనిక్ జహర్ని 2 పూటలు ఇచ్చారు. ఆవు పాలని, ఆవు మూత్రాన్ని, ఆవు పేడని ఢిల్లీ ఎయిమ్స్ ల్యాబ్కి పంపించారు, ల్యాబ్ టెస్ట్కి 2 పూటల. కానీ ఆ పేడలో కానీ, మూత్రంలో కానీ, పాలలో కానీ ఆర్సెనిక్ విషం 0.001% కూడా లేదు. మరి ఎటు పోయింది? తిన్న జహర్ అయితే ప్రతిరోజు పెడుతున్నారు కదా. 6 సంవత్సరాలు. అద్భుతమైన విషయం ఏంటంటే ఈ 6 సంవత్సరంలో ఎంత పరిణామంలో అయితే క్వాంటిటీలో వాళ్ళు విషాన్ని ఇచ్చారో అది మొత్తం గోమాత కంఠంలో ఆపేసింది. పాలల్లో కానీ, మూత్రంలో కానీ, పేడలో కానీ ఇవ్వలేదు. అందుకే వేదం గావో విశ్వస్య మాతరః అంటుంది. గోమాత విశ్వమంతటికి తల్లి వంటిది అంటుంది, అవునా? ఇప్పుడు మన హరిదాస్ మహారాజ్ గారు కూడా చెప్పినట్టు తల్లి పాలు లేకపోతే వాడేది గోవు పాలనే మనం. కాబట్టి సరళమైన ఉపాయం మనకేందంటే గో సంరక్షణ. ఎన్ని గోవులు ఏ గ్రామంలో ఉంటాయో ఆ గ్రామం సుభిక్షంగా ఉన్నట్టు. ఒకప్పుడు గోధనమే నిజమైన ధనం. నిజానికి ఈ ధనం ధనం కాదు, ఇది భౌతిక ధనం. ఇది ఆ ధనంలో కూడా శాంతి ఉండాలంటే మనం గోసేవలో ఉండాలి. అమ్మవారు మహాలక్ష్మి ఆశీర్వాదం ఉండాలి అని అంటే భౌతిక సంపద ఎంత ఉన్నా లేనట్టే. రామ విముఖ పాయి బినుపాయి. కాబట్టి గోసేవలో మీరందరూ ఉండి తరించాలని స్వామీజీ గారు చెప్తున్నారు. సరళమైన ఉపాయం ఏంటంటే ఒక రొట్టె చపాతీ తీసుకుని దాంట్లో చిన్నగా బెల్లం పెట్టి గోవులకి తినిపియటం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పోతాయని చెప్తున్నారు. స్వామీజీ గారి గట్టిగా తప్పట్లు కొట్టండి కూడా. गोमाता जब प्रतिष्ठा करती है, जो गोबर आता है उसका भस्म बनाते हैं और भस्म से हम हमारे दांत को लगाते हैं तो हमारे जो हृदय होते हैं ये मजबूत होते हैं. क्योंकि गौ माता के गोबर से, गोबर को जलाकर उसका भस्म बनाकर जो पुरखों के लोग हमारे करते थे उसे जलाकर उस भस्म को हम हमारे दांतों पे लगाते हैं तो हमारे हृदय मजबूत हो जाते हैं. पहले के लोगों के जो हमारे दादा थे, परदादा थे, वो लोगों को कभी हृदय की बीमारी नहीं आई. उनके दांत बहुत मजबूत रहते थे क्योंकि वो गोबर से उसको जलाकर भस्म चूर्ण तैयार करके उस चूर्ण से ही दांत मांजते थे.
अगर वो मांजने से, आजकल पेस्ट आए हैं, पेस्ट में बड़ा बड़ा केमिकल होता है, उस केमिकल के वजह से कई लोगों को कई तरीके की बीमारी आ रही है। तो इस बीमारी को जड़ से निकालना है तो केवल गोबर के भस्म से ही दांत को लगाना चाहिए, दांत घसना चाहिए। जब तक हम गोबर का यूज नहीं करेंगे तब तक दांतों में मसूड़े आना, मुंह से बदबू आना, या फिर मुंह में कीड़े पड़ना, या तो फिर कैंसर के जैसे यहाँ अंदर से बीमारी होती है, तो ये केवल पेस्ट के कारण होती है। तो कोई भी पेस्ट यूज नहीं करना, केवल गोबर से ही उसे जलाकर भस्म बनाकर वो हमें लगाना चाहिए, तो हमारी पीड़ा दूर हो जाएगी। మనం పిడకని ఆ భస్మం తోటే దాతున్ అంటే పళ్ళు తోముకోమని చెప్తున్నారు. ఇప్పుడు పేస్ట్ ఏదైతే వాడుతున్నామో దాంట్లో సోడియం లారోసల్ఫేట్ క్యాన్సరస్. అది పేస్ట్ లో మీరు వాడే సబ్బులో కూడా ఈ నొరగ కెమికల్ వరకు క్యాన్సర్ వస్తుంది. నిజానికి శాస్త్రపరంగా కూడా ఇంద్రుడు ఏదైతే అది స్టోరీ కొద్ది పెద్దగా ఉంది, ఈ నొరగ రావటం ఏదైతే ఉందో అది వర్జితం ఉంది. నొరగ రావటం కూడా దోషం అది మనకి. కాబట్టి स्वामी जी का गोबर लेके हम अगर गोबर से नहाते हैं तो हमारे शरीर में जो कीटाणु बाहर के आते हैं उस कीटाणु को हम दूर कर कर हमारे रोग प्रतिकार शक्ति के जीवाणु को बढ़ा सकते हैं। इससे हमारा शरीर बहुत ही आरोग्य बहुत अच्छा होता है, क्योंकि जिनके जीवन में, जिनके शरीर में यातना दुख होते हैं वो भी उस गोबर से नहाने से दूर होते हैं। టాక్సిన్ ఏదైతే ఉంటుందో మొత్తం ఇగ్గేస్తుంది. అది వెస్టర్న్ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే బార్డర్ లో ఎవరైతే మన సైనికులు యుద్ధం చేస్తున్నారో బంకర్స్ ఏవైతే ఉంటాయో బంకర్స్ కి మొత్తం పెండను అప్లై చేయమంటున్నారు. రీసెంట్ గా ఒక 1-2 ఇయర్ బ్యాక్ జపాన్ లో ఒక రేడియేషన్ ఎఫెక్ట్ అయినప్పుడు కొన్ని వేల టన్నుల పెండని, గోబర్ ని మన దేశం నుంచి డబ్బులు ఇచ్చి కొనుక్కొని తీసుకుని వెళ్ళారు, రేడియేషన్ ఎఫెక్ట్ పడకుండా ఉండడం కోసం. వెస్టర్న్ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే బంకర్స్ కి ఎప్పుడైతే పెండ అప్లై చేస్తారో బాంబు ఏదన్నా పడి అక్కడ ఒకవేళ బ్లాస్ట్ అయినా ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఆ సైనికుల మీద పడకుండా ఉంటుంది. భవిష్యత్తులో గోశాలలో ఎవరైతే ఉంటారో, సేవకులు ఎవరైతే ఉంటారో, నిరంతరం గోశాలను దర్శించుకుంటారో, గోవు యొక్క పేడ చిన్న చిప్స్ ఉంటాయి, చిన్న పిడక ముక్క మన సెల్ ఫోన్లలో పెట్టుకుంటాము, వాళ్ళ మీద రేడియేషన్ ఎఫెక్ట్ ఉండదు, మొత్తం అది ఇగ్గేస్తుంది. కంప్లీట్ రేడియేషన్ ని మొత్తం ఆవుల పేడ ఎక్కుతుంది అన్నమాట. జనరల్ గా ఏదన్నా మనం వస్తువుని వేడి చేసినప్పుడు దాని న్యూట్రిషన్ వాల్యూ అనేది డౌన్ అవుతూ ఉంటుంది, అవునా? ఆకుకూరలు ఏదన్నా पालक जो भी है गर्म करते को तो उसका न्यूट्रिशन वैल्यू डाउन हो जाता। मगर गोबर का महत्व देखो, गौ माता का महत्व देखो। कच्चा गोबर में 23% ऑक्सीजन रहता, अगर गोबर को अब सुखा दिया ఆవులు పచ్చి పేడలో 23% ఆక్సిజన్ ఉంటుంది, దాన్ని ఎండబెట్టిన పిడకలో 40+ ఉంటుంది, దాన్ని భస్మం చేస్తే 48% ఉంటుంది. వైదిక పరంగా గురుత్వాకర్షణ శక్తి నుంచి పెండని గనక మనం ఆపి భస్మం నెయ్యిలో చేయగలిగితే 82% ఆక్సిజన్ ఉంటుంది. మనలో ప్రాణ శక్తి ఎంత ఎక్కువ ఉంటే మనం అంత ఆరోగ్యవంతంగా ఉంటాం. స్వామీజీ ఏమంటున్నారు? ప్రతిరోజు కనీసం నెలకొకసారన్నా ఆవు పేడతో స్నానం చేయండి అంటున్నారు. మీకు లక్ష్మీ ప్రాప్తి కూడా అవుతుంది. మీ శరీరంలో ఉన్న కీటాణువులు ఏదైతే విష పురుగులు, విష కణాలు ఉంటాయో అవన్నిటిని కూడా ఆవు పేడ ఇగ్గేస్తుంది. మీ చిత్త ప్రసన్నత ఏర్పడుతుంది, ధ్యానంలో మనసు నిలకడ అవుతుంది. ఆవు పేడ అనుకోవద్దు. అయితే మేమేం చేస్తామంటే ఆవు పేడని ఎండబెట్టి దాని పొడిని చేసి ఫైన్ పౌడర్ జల్లెడ పట్టి దాంట్లో శీకాకాయ పౌడర్ ఇవన్నీ వేసి మీకు మార్చి నుంచి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీరందరూ కూడా ఇళ్లలో ఉండి కూడా ఆ లాభాన్ని పొందే ప్రయత్నం తక్కువ రేట్లో, దాని కాస్ట్ ఏదైతే పడుతుందో గోశాల నిర్వహణ కొద్ది వేసి తక్కువలో మీకు అందించే ప్రయత్నం మార్च से गोबर का पाउडर, शीकाकाय पाउडर और उसमें जो जो हर्बल रहता वो पूरा डाल के आप घसे तो आपको भी फायदा होना। और मार्च से हम लोग और एक काम करेंगे, धूप स्टिक ప్రతి ఇంట్లో యజ్ఞం చేయడానికి మీకు కుదరదు. ఆవు పేడలో ఇప్పుడు హిల్ క్యాటిల్ ఒక 100% ఉంటుందట మెడిసినల్ వాల్యూ. గోట్ అంటే మన మేక గొర్రెల్లో 50% అట్లా ఉంటుంది, మిగిలిన అట్లలో. ఆవులో మామూలుగా తిరిగే ఆవులో 100, కానీ హిల్ క్యాటిల్ అంటే ఈ కొండ ఆవు, మన ఆవులు ఏదైతే ఉన్నాయో గుట్టకెళ్ళి వస్తున్నాయో దాంట్లో 106% మెడిసినల్ వాల్యూ ఉంటుందండి.
కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ మూత్రాన్ని, ఉదయకాల మూత్రాన్ని 4 గంటలకు బ్రహ్మముహూర్తంలో కలెక్ట్ చేసి కొన్ని దానికి నియమాలు ఉంటాయి, ఆ నియమాల్ని ఫాలో అవుతూ తీసుకుని స్టెరిలైజ్డ్ మట్టి కుండలు స్టెరిలైజ్ చేద్దాం విత్ ఇన్ 7 days. హరిదాస్ మహారాజ్ గారు ఇక్కడ ఉన్నారు. నేను నరసింహస్వామి దగ్గర ఉన్నప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ ఉన్న పేషెంట్ని నా దగ్గరికి పంపించారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే లోపల వాల్స్ బ్లాకేజ్ అయిన పేషెంట్ని ఏం చేసే మనం మట్టి కుండలో తెల్లమద్ది తెలుసు కదా అందరికి, అర్జున్ చాల్ అందులో వేసి గోమూత్రం వేసి, దేశవాళీ ఆవు గోమూత్రం స్టెరిలైజ్ చేసి ఆరుకునిచ్చాం విత్ ఇన్ 15 to 20 days. ఆఫ్టర్ 21 days పోయి ఎక్స్రే తీపిస్తే కంప్లీట్లీ బ్లాకేజ్ నార్మల్ వెళ్ళింది. బోలో గోమాతాకి చూడండి, గోమాత ఒకసారో 15 రోజులకు ఒకసారో సత్సంగంలో, మన చిన్నాపూర్లో అయితే సత్సంగం అవుతుంది, అవునా కదా? కొద్దిగా వేద జ్ఞానం మన శాస్త్రాల్లో ఏముంది శోధించే ప్రయత్నం చేయండి. మన బిడ్డల్ని శాస్త్రవేత్తలుగా మార్చండి. మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఐన్స్టైన్ బల్బ్ కనుక్కున్నాడు, మన భగవద్గీత నుంచి కనుక్కున్నాం అన్నాడు. ఆటం బాంబు కనుక్కున్నారు, మన భగవద్గీత నుంచి కనుక్కున్నాం అన్నారు. మన ప్రపంచం మొత్తం మన భారతీయ సంస్కృతిని, సనాతన సంస్కృతికి సల్యూట్ చేస్తుంది. ప్రపంచంలో ఉన్న చర్చిలన్నీ ఇప్పుడు మొత్తం మన మందిరాలు అవుతున్నాయి. మనం మాత్రం పక్కింటోడు ఏంటా, ఎదురింటోడు ఏంటా, ఇంకోటి ఏంటా అది చూస్తున్నాం మనం, అవునా? మనం ఎట్లా ఉండాలో అట్లా ఉండాలా. घर में एक बकेट पानी में एक थोड़ा सा 1 लीटर आधा लीटर गोमूत्र डालकर पूरे घर में हम घर की सफाई करते हैं तो नकारात्मक ऊर्जा चली जाती है और घर में लक्ष्मी का वास होता है। क्योंकि आजकल सबके सर पे कोई ऐसा इंसान है नहीं कि कर्जदार नहीं है, सब कर्जदार है। कर्जदार क्यों है? क्योंकि हमारे जब पुरखों के लोग थे, पहले के लोग थे, घर में गाय रखते थे, गाय की सेवा करते थे, गाय के गोबर से घर को लिपते थे। घर पे गाय का गोबर लिपने से हम उसके ऊपर बैठते थे, चलते थे, फिरते थे, उससे कई बीमारियां हमारी दूर होती थी। पर आज के स्थिति में क्या हुआ कि सबके घर में टाइल्स आ गई है। टाइल्स महंगी टाइल्स लगाते हैं घर में। वो टाइल्स लगाने से हमारे पैर से कई तरीके की बीमारी हमारे शरीर में प्रवेश करती है। इसलिए हमें डेली हॉस्पिटल जाना पड़ता है। किसी को खांसी आता है, किसी को सर्दी होता है, ऐसा कई छोटे मोटे बीमारियां टाइल्स से आती है। अगर टाइल्स के बजाय हमारे घर में गो का लेपन हो, जिस दिन भी हम गो माता का जो गोबर है, गोबर का लेप हम करते हैं तो उस लेप से हमारे पैर से हमारे पूरे शरीर में उसका संचार होता है और उससे हीट मिलती है, गर्मी होती है और उससे कई घरों में रहना आप पसंद मत करो। क्योंकि गोबर जहाँ लिपते हैं, अगर टाइल्स के बड़े बड़े बिल्डिंग है तो भी अपने फ्लैट आंगन में या जो जगह है या कोई छोटी प्रसबाग है उसमें आप गोबर से लेपन करो और उसके ऊपर सवेरे से शाम तक चलना करो तो पूरा शरीर स्वस्थ रहेगा और बहुत आरोग्य अच्छा रहेगा, आपका सुख और शांति मिलेगी। इससे मैं ఆధ్యాత్మిక దరిద్రం నీకు ఉండకూడదని చెప్పింది తల్లి. बोल गो माता की सत्य सनातन वैदिक धर्म की अखंड भारत माता की सब साधु संतन की. ఆధారాలు ఎవరికి తెలియదు. ఇతను క్రైస్తవుగా మారుతానని అంటే 40 కోట్ల రూపాయలు ఇచ్చి క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తా అంటే 40 కోట్లు ఇస్తామని చెప్పారు. నువ్వు మమ్మదీయుడుగా మారుతానంటే మా దేశానికి తీసుకెళ్లి ఒక రాజ్యానికి రాజ్యాధికారిగా ఉంచి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామన్నారు. ఆ రెండుటిని తీసుకొని నా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి నా ప్రాణం ఉన్నంత వరకు ఏం చేయమంటావు, నాకు ఉన్నటువంటి పరిస్థితి ఇది, పాల దుకాణం ఉంది, పాల దుకాణం నడవడం లేదు, 8 నెలల యొక్క పాల దుకాణానికి కిరాయి కట్టాలి, ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని తీసుకొచ్చి నా ముందు పెట్టాడు. అప్పుడు అమ్మ అన్నది, నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నా నాన్న, నువ్వేం చేస్తావో నాకు తెలియదు కాబట్టి నీ చేతిలో పెడుతున్నా, నేను ఏది కావాలంటే నా దగ్గర ఉన్నదన్నంతా ఇస్తానని చెప్పారు. వారి జీవితంలో ఎన్ని అనుభవించానో అన్ని అనుభవించాడు. వారికి ఉన్నటువంటి ఒక కూతురు ఉంది, ఆ కూతురు యొక్క వివాహం చేస్తే వీరి యొక్క పూర్తి అవుతుంది. ఈ విషయం ఇంకెవరికి తెలియదు. ఆ కూతురు ఎక్కడ ఉంది? ఆంధ్రాలో ఉంది. అక్కడ నుంచి చాలా రకాలైన ఫోర్స్ వచ్చింది.
ఆయన ఇప్పుడు ఆ కూతురు మాట్లాడుతూనే ఉంటుంది వీరితో, అమ్మతోటి మాట్లాడుతుంది. 15 సంవత్సరాల నుంచి తండ్రి గారితో మాటలు లేవు, అమ్మతో మాట్లాడుతుంది. ఆ యొక్క కూతురు యొక్క రుణాన్ని తీర్చుకోవాలన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చారు మొన్ననే. నేనన్నా తీర్దాం, మీరేం కంగారు పడకండి, మనం చేస్తున్నటువంటి గోసేవలో ఆ భగవంతుడు తప్పకుండా ఆ అమ్మాయికి ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దాన్ని పూర్తి చేద్దామని చెప్పాను. ఈ విధమైనటువంటి మనసులో బాధను దిగమింగుకుంటూ సమాజ సేవ, లోక కళ్యాణ నిమిత్తం చేయడానికి ముందుకు వచ్చినటువంటి శ్రీనివాస్ గారిని మనం అందరం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే చెప్పా, నీ వెనుక ఏదైతుందో సాధు సంతులకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిలో డిక్లేర్ చేస్తానని కూడా చెప్పాను నేను. డిసెంబర్ 22న బీరంగూడలో జరుగుతున్నటువంటి సాధు సమ్మేళనం జరగబోతుంది. అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అందరు సాధువులందరినీ కలిపి అక్కడికి తీసుకురావడం జరుగుతుంది. వారిని కలవబోతున్నాం. వారు జనవరి 23వ తేదీ నాడు ఇచ్చారు. ప్రధానమంత్రి గారి దగ్గర ఈ చిన్నాపూర్ గ్రామానికి సంబంధించి కూడా ముందు పెట్టబోతున్నాం. ఫిబ్రవరి 18వ తేదీ నాడు ఆదిత్య యోగినాథ్ గారి దగ్గర ఈ విషయాన్ని ప్రవేశపెట్టబోతున్నాం. ఎందుకు ప్రవేశపెట్టబోతున్నామంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటటువంటిది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దేశంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయనేటువంటి దృష్టికోణంతో ఇవన్నీ రూపకల్పన చేశాం. ఈ విషయాన్ని 6 నెలల ముందే చెప్పాను నేను, డిసెంబర్లో జరగబోతుంది ఇట్లా అనేటటువంటి విషయం. కాబట్టి ఈ విధమైనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ నిర్వహించే దానిలో చిన్నాపూర్ గ్రామము మొత్తం దేశమే కాదు ప్రపంచాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు ఫినాయిల్ తయారైంది, ఇంతకుముందు ఇక్కడ మన ఇంట్లో కావలసినటువంటి గోమూత్రం తయారైంది. మళ్ళీ మొదలు పెట్టాలనేటటువంటి విషయం చెప్పాం, అది మొదలు పెట్టిస్తాం. అది మార్చిలో మొదలు పెడుతున్నారు కాబట్టి వారిని కలిసేసి వచ్చిన తర్వాత ఇవన్నీ అక్కడ నుండి ఏ విధమైనటువంటి పద్ధతులు సమకూర్చాలనేటటువంటి ఆలోచన చేస్తూ గో ఆధారితమైనటువంటి పద్ధతులు ఉండేటటువంటి ఉత్పత్తులని మేము ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నాం. దీనికి అందరికీ మీ అందరి యొక్క సహకారం ఉండాలని కోరుతూ అన్నారు. గోమాత మనం ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని మనం పుణ్యము. ఈరోజు ఈ విధంగా గోశాల పెట్టి ఇలాంటి సేవలు చేస్తున్న సేనను అందరు కూడా అభినందించాలి. మరైన ముందుకు పోవడానికి మనందరం కూడా సాయశక్తుల అందరికీ తోచిన సహాయం చేస్తూ ఈ గోశాలను మన హరిదాస్ అన్న చెప్పినట్టుగా ఈ ప్రపంచాన్ని నలుమూలకు పోతుంది, ప్రాణమతి దగ్గరికి వెళ్తున్నాము, ఆయుధనాథ్ దగ్గరికి తీసుకెళ్తున్నాం అంటే మనందరం ఎంతో సంతోష మన సేన దానికి అనుకూలంగా మనం అందరం సహాయం చేయాలి. మరి మనం అన్నగారు చెప్పినట్టుగా ఆవు పాలు ఏదైతున్నదో చాలా శ్రేష్టమైనది. ఆ ఆవు పాలలో కనీసము కొవ్వు శాతం కూడా లేదు. మళ్ళీ ఆవు పాలు తీసుకుంటే చాలా మందికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనేది కూడా మనందరికీ కూడా తెలుసు. కాబట్టి చాలా మంది ఈ వేరే పాలు చిన్న పిల్లలు చదువుకునే పిల్లలందరికీ కూడా ఆవు పాలు అలవాటు చేస్తే వాళ్ళకు ఫ్యూచర్లో కొవ్వు శాతం పెరగదు, మరి జ్ఞాపక శక్తి బాగుంటుంది, మరి అన్ని రకాల సర్వరోగ నివారణగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ ఆవు పాలను మన చదువుకునే పిల్లలు కానీ అందరూ తాగడం చాలా మంచిది అని చెప్తున్నాము. మరి వాళ్ళు గోశాలకు నేను ప్రతి నెల ఇస్తాను. వీళ్ళ దగ్గర నుంచి ఎవరు వచ్చినా నేను ప్రత్యేకించి ప్రతి నెల నేను పంపిస్తాను. అందరికీ నమస్కారం. అందరికీ పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం. ఇక్కడ నా గురించి ఒక నిమిషం నేను పరిచయం చేసుకుంటాను. నేను అఖిల భారత గోసేవ ఫౌండేషన్ మెంబర్ని. అయితే ఈ ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే ఆవుని జాతీయ ప్రాణిగా మనం ప్రకటించుకోవాలని ఉద్దేశంతో మా ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి గారు కొన్ని 24,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఇప్పటికీ వాళ్ళు పాదయాత్రలోనే ఉన్నారు. ఒక 3 నెలల క్రితం కాశ్మీర్ శ్రీనగర్ లాల్ చౌక్ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళు నాగ్పూర్లో ఉన్నారు. మనకి తెలంగాణకి 11వ తారీఖుకి డిసెంబర్ 11వ తారీఖుకి మనకి ఇక్కడ రాబోతున్నారు ఆర్మూర్కి. 12వ తారీఖుకి డిసెంబర్ 12వ తారీఖుకి మనకి ఇక్కడ నిజామాబాద్లో వాళ్ళు ఇక్కడ సభ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాము. సో మీరందరూ దానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. ఆవు గురించి
నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అందరూ పల్లెటూళ్ళలో ఇక్కడ ఉంటున్నారు, ఆవుతో కలిసిమెలిసి ఉంటున్నారు. ఆవు గురించి నాకన్నా మీ అందరికీ ఎక్కువ తెలుసు. సో ఒకప్పుడు ఆవులనే ఒక ఊర్లు మొత్తం ఆవుల మీద గోధనంతో గోవుని పట్టించుకోలేకపోతున్నాం, అసలు మనం తెలుసుకోలేకపోతున్నాం గోవులో ఎంత అద్భుత విశేషాలు ఉన్నాయో మనం మర్చిపోయినాం. యాక్చువల్గా ప్రతిరోజు కొన్ని వేల ఆవులు స్లాటర్ హౌసెస్కి వెళ్తున్నాయి. ఇట్లనే ఉంటే మనం పట్టించుకోకపోతే గో సంతతి అనేది మొత్తం ఇంకా ఎక్కడ ఉండదు. ఇంకా మనం ఎక్కడో ఒక దగ్గర మ్యూజియంలో చూడాల్సి వస్తుంది ఆవుని. ఒకప్పుడు ఇట్లా ఆవులు ఉండేవి అని మన పిల్లల్ని చూపించాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితి రానియకుండా మనం చూసుకోవాలి, కాపాడుకోవాలి గోవులని. ఇంకా గోవు ఒకటే కాదు, గోవుతో పాటు నందిని కూడా మనం కాపాడుకోవాలి. మనము గోవు ఒకటేగా పాలిస్తుంది కదా, మనం గోవునే ఉంచుకుంటామంటే అట్లా కుదరదు. మనం ఇంతకు ముందు వ్యవసాయం చేసే వాళ్ళం నందితోని, ఇప్పుడు వ్యవసాయం అన్ని మొత్తం ట్రాక్టర్లతోని చేస్తున్నాం. కానీ అలా నందులని మనం ఇగ్నోర్ చేస్తున్నాం. అవి ఏమైపోతున్నాయి, రోడ్ల మీద ఎక్కడ కూర్చొని రోడ్ల మీద తినుకుంటా అటు ఇటు తిరుగుకుంటా పోతున్నాయి. చాలా మంది చాలాసార్లు చూసాం. కొన్ని యాక్సిడెంట్లలో అవి చాలా దారుణంగా అయిపోతున్నాయి. అట్లా కానియకుండా ఎక్కడ కూడా ఆవులని మనం వదిలేయద్దు. ఆవులే కాదు, గోవులను కూడా, మన నందులను కూడా వదిలేయద్దు ఎక్కడ కూడా. సో ఆవులంటే ఇంకా మనకు ఇంటి ముంగట ఆవు ఉంటే ఆ ఇంట్లో ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది రాదు, ఆరోగ్యంగా ఉంటారు అందరూ. ఎందుకంటే ఆవు అనేది ఆ ఇంట్లో ఉన్న యజమానికి ఏ ఇబ్బంది ఉన్నా ఆవు గుంజేసుకుంటుందంట. ఇంకొక విషయం ఆవు గురించి చెప్తాను. ఆవు అనేది ఆక్సిజన్ వదిలి ఆక్సిజనే పీల్చుకుంటుంది. మనం అందరము ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. అంటే అది ఇప్పుడు అట్లా ఆవు ఒక్కటే, ప్రపంచంలో గోవు మాత్రమే ఆవు ఇట్లా కార్బన్ డైఆక్సైడ్ వదలదు, ఆక్సిజన్ వదిలి ఆక్సిజనే వదులుతుంది. సో చెట్లు పెడతాం. తులసి 24 గంటలు మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, దాంతో పాటుగా 24 గంటలు అది ఆక్సిజన్. గోవు కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ రెండు తీసుకున్నప్పటికీ ఆక్సిజన్ ని మాత్రమే వదులుతుంది, కార్బన్ ఆపేస్తుంది, ఆపి బయటకు వదులుతుంది. కాబట్టి గోమాంసాన్ని ఎవరైతే తింటారో కార్బన్ కంపౌండ్ రెడ్ మీట్ క్యాన్సర్ కి దారి తీస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. ఈవెన్ హదీస్ లో కూడా ఉంది, గాయకా మాంస్ బీమారీ హే. మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు, గాయకా దూద్ షిఫా హై, గాయకా ఘీ దవా హై, గాయకా మాంస్ బీమారీ హై. వీళ్ళకి తెలీదు చాలా మందికి. ఎలిజబెత్ రాణి ఎవరైతే ఉన్నారో అప్పట్లో విన్స్టన్ చర్చిల్ మన భారతదేశంలో, దాంట్లో మొత్తం కూడా ముస్లిమ్స్ ని భర్తీ చేయండి కటింగ్ చేయడానికి. హిందూస్ తో చెప్పండి 1000 సంవత్సరాలు మనం భారతదేశాన్ని పరిపాలించవచ్చు. ఇది ఒక షడ్యంత్ర పెద్దది. मुस्लिम राजीव दीक्षित अमर रहे, 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 राजीव दीक्षित धर्म की जय, गो माता की जय, अखंड भारत माता की जय, सब साधु संतन की जय, अपने अपने माता पिता की जय, श्री सद्गुरु दत्तात्रेय भगवान की जय, आज के इस आनंद की जय, जय श्री राम. నాపూర్ గ్రామం రాజు దీక్షిత్ గారి పుణ్యతిథి రోజు మన శ్రీరామదూత గోకుల గోశాల గౌరవాధ్యక్షులు మన గౌరవ మార్గదర్శక అధ్యక్షులు శ్రీ హరిదాస్ స్వామీజీ గారు, శ్రీ సద్గురుధామ వ్యవస్థాపక అధ్యక్షులు వారి ప్రేరణతో 2 సంవత్సరాల క్రితం మన మహకాల్ ఆనంద్ సరస్వతి మహారాజ్ గారి ఆశీర్వాదంతో, సీతారాం పాండేజీ గారు మన వీరందరికీ ఒక సహకారంతో 2 సంవత్సరాల క్రితం ఒక 8 ఆవులతోటి ఇక్కడ గోవులు పెట్టాం. ఈరోజు 80 పైగా ఏదైతే గోవదకి వెళ్ళే ఆవులన్నింటినీ కూడా ఇటు డైవర్ట్ చేసి ఇచ్చేస్తున్నాం, పోషిస్తున్నాం. రాజు దీక్షిత్ గారి ప్రేరణతోటి గోశాల ఎప్పుడు కూడా పాలు ఇవ్వకపోయినప్పటికీ గోమూత్రం గోమయే వసతే లక్ష్మి, గోమూత్రే వసతే ధన్వంతరి, ఈ వేదవాక్యాలని ఆధారంగా చేసుకుని ఒక స్వావలంబి గోశాలగా 3వ సంవత్సరం వరకు దీన్ని మార్చాలని, డొనేషన్ ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆల్రెడీ నా దగ్గర పంచగవ్య డాక్టర్ సర్టిఫికేట్ ఉంది. ఇవన్నీ కూడా తయారు చేసి ఈ ఉత్పత్తులన్నిటి కూడా నిజామాబాద్లో మార్వాడి సమాజ్ కూడా ఉత్పత్తులు వాడడానికి డిమాండ్ కూడా ఉంది. మార్చి వరకు తయారు చేసి రాజు దీక్షిత్ గారి ప్రేరణతోటి వారి పుణ్య తిథి ఈరోజు, వారి పుట్టినరోజు ఈరోజే, స్వర్గవాసి అయిన రోజు ఈరోజే,
భారతదేశాన్ని ఒక సోనేకా చిడియా తిరిగి ప్రతి పల్లెలో ఈ దేశంలో ఈ గడ్డలో పుట్టిన బిడ్డ పొట్ట గురించి బట్ట గురించి తనలాడకూడదు. విద్య కూడా ఉచితం కావాలి. జ్ఞానం కోసం మాత్రమే విద్య చదవాలి. ఈరోజు విద్యని కొంటున్నారు కాబట్టి అమ్ముకుంటున్నారు. ఇటువంటివన్నీ పోయి ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ ఒక నిర్భయంగా నిశ్చింతంగా ఉండాలని చెప్పి ఒక సెక్యూరిటీ ఫీలింగ్ తోటి భవిష్యత్తులో కనీసం వారు అన్నట్టు భవిష్యత్తులో ఆగే పిడి అన్న ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించే దిశలో మీ అందరి సహకారాన్ని కూడా కోరుతున్నాం. మీ అందరు కూడా మన శ్రీరామదూత గోకుల గోశాల చిన్నాపూర్ గ్రామం ఏదైతే ఉందో ఒక్కసారి ఈ బేస్ గట్టిపడే వరకు ఈ పునాదిలో మీ అందరికీ కూడా ఒక్కొక్క చేయి పడి ఈ బేస్ గట్టిపడాలని రాజు దీక్షిత్ గారి పుణ్యతిథి రోజు మీ అందరినీ అర్థిస్తున్నాం. నెలకోసారో 15 రోజులకోసారో శ్రీరామదూత గోకుల గోశాల చిన్నాపూర్ గ్రామం, ఆర్మూర్ మండల్, నిజామాబాద్, ఇందూరు జిల్లా ఒకసారి విచ్చేసి మీరందరూ కూడా మీకు కూడా ఏదన్నా సలహాలు సూచనలు ఉంటే మనకు చెప్పండి, మేము అమలు చేస్తాం. గోపోషణలో కూడా ఇక్కడ సేవకుల ద్వారా ఏదైనా వెలితి ఉంటే కూడా ఓపెన్గా చెప్పండి, ఇంకా సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఈ గోశాల మన భారతదేశానికి ఫత్మేడ ఎట్లయితే ఉందో ఒక ఆదర్శవంతమైన హరిదాస్ మహారాజ్ గారు చెప్పినట్టు ఒక ఆదర్శవంతమైన స్వావలంబీ గోశాల ఇక్కడ కనీసం ఇంకొక సంవత్సరంలో ఒక 20-30 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గోమాత ద్వారా క్రియేట్ చేసే ప్రయత్నం చేసి ఆవు అడుక్కునేది కాదు, ఆవు ఇచ్చేది కల్పవృక్షం అన్న మెసేజ్ని భవిష్యత్తులో అందరికీ పంపించే ప్రయత్నం చేస్తాం. ఆ పరమాత్ముడి యొక్క ఆశీర్వాదం, సహకారం, సాధు సంతుల ఆశీర్వాదం తీసి పక్కకు పెట్టి ₹1 తీసి పక్కకు పెట్టి నెలకు ఒక ₹30 లేదా 2 నెలలకు ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి రసీదు తీసుకోవచ్చు. గోపోషణలో మీది కూడా ఒక చేయి పడ్డట్టుంది. మనం భోజనం చేయడానికంటే ముందు గోమాతకి ₹1 తీసినట్టయితే ఒక ఆశీర్వాదం ఉంటుంది. సర్వదేవతలకి నైవేద్యం పెట్టిన పుణ్యం మీకు కూడా వస్తుంది. కాబట్టి గో సంరక్షణలో మీరందరూ కూడా భాగస్వాములై గోమాత కృపకు, శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామి కృపకు, స్వామీజీల పూర్ణ ఆశీర్వాదానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గోమాత. గావోమే అగ్రతః సంతు. నా ముందు భాగంలో గోమాతలు ఉండాలి. పృష్ఠతః నా వెనక భాగంలో గోమాతలు ఉండాలి. గావోమే హృదయ ఉండాలి. గవాం మధ్యే వసామ్యహం. నేను గోవుల మధ్యలో ఉండాలి. ఆశీర్వాదం. ఈ సేవ బడియా భారత కోసం వీళ్ళందరూ జమగానే అడిగి శాంతి 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 ఔషధి శాంతి విశ్వో देवानि शांति। संतन की अपने अपने माता पिता की श्री सद्गुरु दत्तात्रेय भगवान की आज के सानंद की जय श्री माता और सद्गुरुदेव भगवान की स्वामी
జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. 2 సంవత్సరాల క్రితం రాజీవ్ దీక్షిత్ గారి పుణ్యతిథి సందర్భంగా ఇక్కడ చిన్నాపూర్లో శ్రీరామదూత గోకుల గోశాల మన శ్రీనివాస్ గారు ప్రారంభించడం, 8 ఆవులతోని ప్రారంభించి ఇప్పుడు 80 ఆవులతోని చాలా బ్రహ్మాండంగా గోశాల అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే గోమాతలకు ఇక్కడ వసతి చాలా బాగుంది. పక్కకే చెరువు, మళ్ళీ చెట్లు, గుట్టలు, ఆవులకి ఆహ్లాదకరంగా చాలా అద్భుతంగా వాతావరణం ఉంది. మనము ఈ 2వ సంవత్సరము 2వ వార్షికోత్సవం వస్తున్నాము, చూస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. కానీ ఇక్కడ ప్రతినిత్యము మన శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో గోమాత సేవ మనము మాటలలో వర్ణించలేము. ఎందుకంటే వానాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది. వానాకాలం అయితే మనం గోశాలకు పోతే ఇబ్బంది అనిపిస్తుంది, అక్కడ ఒక గంట సేపు ఉండలేము మనం. అటువంటిది తను 24 గంటలు గోమాత సేవ చేస్తూ ఈ 8 ఆవుల నుండి 80 ఆవులు, మళ్ళీ ఎవరైనా ఒక 10 రూపాయలు ఇవ్వాలంటే ఎంతో ఆలోచిస్తున్నారు ఇవాళ రేపు. అటువంటిది ఎంతోమందిని మోటివేట్ చేసి ఇక్కడ షెడ్ నిర్మాణము, ఇక్కడ గోమాతలకు సౌకర్యం చేయడము చాలా నిజంగా సీనన్న తన ముంగడ మెచ్చుకోవడం కాదు, గోమాత సేవ చేయాలని ఎంతోమందికి తను మార్గదర్శకంగా ఉన్నారు. ఇలాగే హిందూ బంధువులందరూ గోమాత సేవలో పాల్గొనాలని, గోమాత సేవ చేస్తే 33 కోట్ల దేవతలకు చేసినట్టే ప్రతి ఒక్కరూ హిందూ బంధువులందరూ గోమాత సేవలో పాల్గొనాలని. జై గోమాత, జై గోమాత.